కోపేశ్వరాలయం. కోపేశ్వర ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా బిద్రాపూర్లో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్రలో ఉంది. అలాగే సాంగ్లీ నుండి కూడా దీనిని చేరుకోవచ్చు. దీనిని 12వ శతాబ్దంలో శిలాహార రాజు గండరాదిత్యుడు క్రీస్తు శకం 1109 మరియు 1178 మధ్య నిర్మించాడు. ఇది కొల్హాపూర్కు తూర్పున కృష్ణానది ఒడ్డున ఉంది. ఇది ఒక పురాతన మరియు కళాత్మకమైన ప్రదేశం. శిలాహారులు జైన రాజులు అయినప్పటికీ వారు అనేక హిందూ దేవాలయాలను నిర్మించి పునరుద్ధరించారు. తద్వారా అన్ని మతాల పట్ల గౌరవాన్ని మరియు ప్రేమను ప్రదర్శించారు. కోపేశ్వర్ అంటే కోపంగా ఉన్న శివుడు అని అర్థం. దక్షుని చిన్న కుమార్తె సతీదేవి శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేని దక్షుడు ఆ జంటను ఆహ్వానించకుండా యజ్ఞం నిర్వహించాడు. సతీదేవి తన తండ్రిని నిలదీయడానికి శివుని వాహనమైన నందిపై తన తండ్రి అయిన దక్షుని ఇంటికి వచ్చింది. యజ్ఞంలో ఉన్న అతిథులందరి ముందు దక్షుడు ఆమెను అవమానించాడు. ఇంకా ఆ అవమానాలను భరించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యాడు. అతడు దక్షుని తల నరికి శిక్షించాడు. విష్ణువు శివుడిని శాంతపరచగా అతడు మరల దక్షుని తలను తిరిగి అమర్చాడు. కానీ అది మేక తలతో ఉంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న శివుని శాంతపరచడానికి విష్ణువు ఈ ప్రదేశానికి తీసుకువచ్చాడు. అందుకే ఈ ఆలయానికి కోపేశ్వర అనే అసాధారణమైన పేరు వచ్చింది. అందుకే ఈ ఆలయంలో విష్ణువు శివలింగంతో పాటు లింగ రూపంలో ఉంటాడు. మరియు ఇక్కడ నంది కనిపించదు. ఎందుకంటే సతీదేవి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళేటప్పుడు నందిపై ప్రయాణించింది. ఇక ఈ ఆలయంలో స్వర్గమండపంలోకి ప్రవేశించగానే పైభాగంలో ఒక వృత్తాకార ద్వారం కనిపిస్తుంది. దీనికి 48 స్తంభాలు చేతితో చెక్కిన స్తంభాలతో ఆధారమిస్తున్నాయి. స్వర్గమండపం పరిధిలో గణేశుడు, కార్తికేయ స్వామి, కుబేరుడు, యమరాజు, ఇంద్రుడు మొదలైన వారి విగ్రహాలు, అలాగే నెమలి, ఎలుక, ఏనుగు వంటి వారి వాహన జంతువులు చెక్కబడి ఉన్నాయి. స్వర్గమండపం మధ్యలో నిలబడితే సభామండపం ప్రవేశద్వారం యొక్క ఎడమవైపు గోడపై బ్రహ్మదేవుని విగ్రహాలు కనిపిస్తాయి. మధ్యలో గర్భగృహంలో కొలువై ఉన్న శివకోపేశ్వర లింగం మరియు కుడివైపు గోడపై చెక్కబడిన విష్ణు విగ్రహం కనిపిస్తాయి. ఆలయ దక్షిణ ద్వారానికి తూర్పున అమర్చిన ఒక రాతిపీఠంపై దేవనాగరి లిపిలో సంస్కృత భాషలో చెక్కబడిన శాసనం ఉంది. యాదవ వంశానికి చెందిన రాజా సింహదేవ్ 1136లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని అందులో పేర్కొనబడింది. స్వస్తి.